Hi students, now I am going to explain the summary of the poem What kind of place? What kind of place? Summary of the poem I will explain now. Open your textbook, see page number 226. See here, 226 page number. The poem depicts the theme of cultural alienation. Here, what kind of place the poem depicts? Depicts means describes or shows. The poem depicts the theme of cultural alienation. Cultural alienation. The poem shows. It is also highlights the difficulties elderly persons face when they are uprooted from their familiar surroundings and made to live in a strange place. Here, it also highlights the difficulties of elder persons. In this poem, our poetess Uma Parameshwaran highlights the difficulties means problems of elderly persons face when they are uprooted from their familiar surroundings and made to live in a strange place. Made to live in a strange place. ఇక్కడ ఈ పద్యం ద్వారా మనకు కవయిత్రి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. ఏందయ్యా అంటే, మనకు తెలిసిన ప్రదేశం నుండి ఎప్పుడైతే మనం తెలవని ప్రదేశానికి, కొత్త ప్రదేశానికి వెళ్తామో అక్కడ మనం కొన్ని సమస్యలను ఎదుర్కొంటాము. అది క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. The poem begins with a rhetorical question. See here, the title of the poem is What kind of place? It's a question. చూడండి, ఇక్కడ టైటిల్ అబ్జర్వ్ చేయండి. What kind of place? Rhetorical question. The poem begins with a rhetorical question. ఇది ఒక ప్రశ్ననే పోయం మనకి ఇక్కడ. The poet uses devices like irony and repetition to present her viewpoint. Here, the poet uses devices like irony and repetition. In this poem, the poet uses two devices, two tools. అంటే ఇక్కడ డివైసెస్ మీన్స్ పరికరాలు. ఈ పద్యంలో మనకు కవయిత్రి ఒక రెండు పరికరాలు వాడింది ఈ పద్యంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏంటి అవి? ఐరనీ అండ్ రిపిటేషన్. ద పోయట్ యూజెస్ డివైజెస్ లైక్ ఐరనీ అండ్ రిపిటేషన్ టు ప్రజెంట్ హర్ వ్యూ పాయింట్. ఆమె కోణంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆమె మనసులో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చెప్పడానికి ఇక్కడ ఐరనీ అండ్ రిపిటేషన్ అనే రెండు డివైసెస్ వాడడం జరిగింది. హియర్ ద పోయం What kind of place? In this poem, the speaker is a woman whose son is well settled in a foreign land. Here, the speaker is a woman. Here, the speaker is who? The speaker is a woman, poetess, poet. ఇక్కడ మనకు మాట్లాడేది పద్యం మొత్తం చెప్పేది ఎవరు అంటే, ద స్పీకర్ ఈజ్ ఎ ఉమెన్ హూస్ సన్ ఈజ్ వెల్ సెటిల్డ్ ఇన్ ఏ ఫారిన్ ల్యాండ్. ఇక్కడ ఈ పద్యం మనకు మొత్తం చెప్పేది మన కవయిత్రి, ఒక స్త్రీ, ఆమె కొడుకు మంచిగా ఫారిన్ ల్యాండ్ విదేశాల్లో సెటిల్ అయ్యాడు. షీ పోర్స్ అవుట్ అవర్ ఫీలింగ్స్ అబౌట్ ద స్ట్రేంజ్ ప్లేస్. సో అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆమె మనసులో ఉన్నటువంటి స్ట్రేంజ్ ఫీలింగ్స్, స్ట్రేంజ్ ప్లేస్, కొత్త కొత్త భావాలు, కొత్త ప్రదేశాన్ని చూసినప్పుడు ఆమెకి ఏం కలిగింది చెప్పింది. ద కల్చర్ హియర్ ఈజ్ ఏ షాకింగ్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వన్ షీ వాజ్ బోర్న్ టు. ద కల్చర్ హియర్ ఈజ్ ఏ షాకింగ్లీ డిఫరెంట్ వన్. హియర్ ఇన్ ఫారిన్ కల్చర్ ఈజ్ ఏ షాకింగ్ వన్ టు హర్. ఇప్పుడు ఒక్కసారి విదేశాలకు వెళ్ళినప్పుడు, కొడుకు దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ కల్చర్ చూస్తే షాకింగ్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వన్ షీ వాజ్ బోర్న్ టు. ఆమె పుట్టినటువంటి ఈ మన ఇండియన్ కల్చర్కి, ఫారిన్ కల్చర్కి చాలా వ్యత్యాసాన్ని గమనించింది. షాక్ అయింది. షీ ఈజ్ సర్ప్రైజ్డ్ టు సీ దట్ the windows
and doors are always closed. Here she is there in foreign countries. She observed అక్కడ ఫారిన్ కంట్రీస్లో చూస్తే ఏమైందంటే షీ సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయింది. వేటి చూసి? టు సీ దట్ ద విండోస్ అండ్ డోర్స్ ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్. ఇన్ ఫారిన్ కంట్రీస్ ద హౌజెస్ విండోస్ అండ్ డోర్స్ ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్. విదేశాలలో చూస్తే వాళ్ళ యొక్క కిటికీలు కానీ ఆ డోర్స్ కానీ ఎప్పుడు క్లోజ్ చేసి ఉన్నవి. షీ లవ్స్ టు లిసన్ టు ద సౌండ్స్ ఆఫ్ బర్డ్స్, విండ్ అండ్ రెయిన్. హియర్ షీ లవ్స్ టు లిసన్ టు ద సౌండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ విండ్ అండ్ రెయిన్. ఆమెకు ఎక్కువ ఈ మన భారతదేశంలో చూస్తుంటాం పక్షుల యొక్క కిలకిలలు, అండ్ ఆల్సో విండ్ గాలి, అండ్ రెయిన్ వర్షం సౌండ్ అంటే ఆమెకు ఇష్టం. బట్ ద ఓన్లీ సౌండ్ షీ హియర్స్ హియర్ దట్ ఆర్ ద డ్రోన్ ఆఫ్ ద ఫర్నేస్ ఫ్యాన్, the hiss of hot blasts and the whoosh of washing machines. But in the foreign countries, she hears here the drone of the furnace fan. అక్కడ పోయి చూస్తే వేడి శబ్దాలు ఏంటంటే the drone of the furnace fan. ఆ ఫ్యాన్ తిరుగుతుంది విదేశాలలో. ఎట్లా తిరుగుతుంది? ఫర్నేస్ ఫ్యాన్. ఒక కొలిమి దగ్గర నిలబడితే వేడి గాలి ఎట్లా వస్తుందో ఆ ఫ్యాన్ దగ్గర ఉంటే అలాంటి గాలి వస్తుంది. అలాంటి ఫ్యాన్ ఉంది అక్కడ. ద హిస్ ఆఫ్ హాట్ బ్లాస్ట్స్ అండ్ ద హూష్ ఆఫ్ వాషింగ్ మిషన్స్. ఇక్కడ వాషింగ్ మిషన్ యొక్క హిస్సింగ్ సౌండ్ అండ్ హూష్ అనే సౌండ్ వినపడుతుంది. ఎట్ హోమ్ షీ ఈజ్ యూజ్డ్ టు కుకింగ్ ఫ్రెష్ ఫుడ్ ఎవ్రీ డే, బట్ హియర్ కుకింగ్ ఈజ్ ఏ చోర్ రిజర్వ్డ్ ఫర్ సండేస్. Here another different thing is at home in India, especially at home means in India. ఇక్కడ భారతదేశంలో చూస్తే షీ ఈజ్ యూజ్డ్ టు కుకింగ్ ఫ్రెష్ ఫుడ్ ఎవ్రీ డే. షీ కుక్డ్ ఫ్రెష్ ఫుడ్ ఎవ్రీ డే. ఆమె ప్రతిరోజు వంట చేసుకుంటుంది. షీ కుక్స్. బట్ ఇన్ ఫారిన్ కంట్రీస్ కుకింగ్ ఈజ్ ఏ చోర్ రిజర్వ్డ్ ఫర్ సండేస్. అక్కడ ఓన్లీ సండేస్లోనే కుకింగ్ చేస్తారు. రొటీన్ వర్క్ అది. ఆదివారం వండుకొని మళ్ళీ ఆదివారం వరకు తినొచ్చు. మెన్ అండ్ ఉమెన్ మింగిల్ ఫ్రీలీ ఇన్ ద న్యూ ప్లేస్ వితౌట్ ఇన్హిబిషన్స్. హియర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ మెన్ అండ్ ఉమెన్ మింగిల్ ఫ్రీలీ ఇన్ ద న్యూ ప్లేస్ వితౌట్ ఇన్హిబిషన్స్. ఎలాంటి వ్యత్యాసం లేకుండా స్త్రీ పురుషులు ఒకరికొకరు మింగిల్ అయిపోతారు. మీన్స్ మిక్స్డ్, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, స్త్రీ పురుష భేదం లేకుండా. This too is difficult for her to accept. Here this too is difficult for her to accept. ఇది ఆమె ఒప్పుకుంటలేదు ఇలా స్త్రీ పురుషులు కలిసిపోవడం. The stale smells in the house suffocate her. Here another thing is in foreign countries the houses filled with stale smells, bad smells. ఎప్పుడు ఆ విండోస్ తర్వాత ఆ డోర్స్ మూసేయడం వల్ల బ్యాడ్ స్మెల్ క్రియేట్ అయింది అక్కడ. ఆ బ్యాడ్ స్మెల్ చూసి ఈమెకి ఇబ్బందికరంగా ఫీల్ అయింది. ద స్టేల్ స్మెల్స్ ఇన్ ద హౌస్ సఫోకేట్ హార్. ఆమె చాలా ఇబ్బంది పడ్డది ఆ బ్యాడ్ స్మెల్ వల్ల. ద ఆబ్సెన్స్ ఆఫ్ ఏ వెల్కమింగ్ రంగోలీ ఇన్ ద పోచ్ పజిల్స్ హార్. Here in the absence of a welcoming rangoli, there is no rangoli in the porch in front of the houses. అక్కడ ఫారిన్ కంట్రీస్లో చూస్తే ఆ ఇంటి ముందల ఎలాంటి ముగ్గులు లేవు. రంగోలీ మీన్స్ ముగ్గులు. అది వాళ్ళ కల్చర్ కాదు. ముగ్గులు అనేవి కనిపించలేదు. దిస్ ఈజ్ షీ పజిల్స్ హార్, సర్ప్రైజ్ రా. ఇది కూడా ఆమెకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, వీటితో పాటు వీటన్నిటికన్నా షీ సేస్ షీ ఈజ్ హ్యాపీ టు సీ హర్ సన్ ప్రాస్పర్. షీ ఫీల్స్ వెరీ హ్యాపీ about her son settlement in foreign country, in the foreign countries. ఇక్కడ ఆమె ఎక్కువ సంతోషపడ్డది ఏంది అంటే టు సీ హర్ సన్ ప్రాస్పర్. బాగా సంతోషంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు ఆ కొడుకు అక్కడ, ఎందుకంటే మంచి సెటిల్ అయిపోయాడు కాబట్టి. షీ అప్రిషియేట్స్ హిమ్ ఫర్ బ్రింగింగ్ హర్ ఆల్ ద వే టు దిస్ ప్లేస్. షీ అప్రిషియేట్స్ హిమ్ ఫర్ బ్రింగింగ్ హర్ all the way to this place. She appreciates him
ఫర్ బ్రింగింగ్ హర్ ఆల్ ద వే టు దిస్ ప్లేస్. షీ అప్రిషియేట్స్ హర్ సన్. కొడుకుని పొగుడుతున్నది. షీ ప్రైజెస్ హర్ సన్. కొడుకుని బాగా పొగుడుతున్నది. ఎందుకు? షీ అప్రిషియేట్స్ హిమ్ ఫర్ హర్ బ్రింగింగ్ హర్ ఆల్ ద వే టు దిస్ ప్లేస్. ఇంత దూరం నన్ను ఫారిన్ కంట్రీ తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందని కొడుకుని పొగిడింది. కొడుకు సెటిల్ అయినందుకు పొగిడింది. యట్ షీ లాంగ్స్ టు గో బ్యాక్ టు ద ఫెమిలియర్ సైట్స్ అండ్ సౌండ్స్. కానీ ఆమెకు ఇండియాకి వెళ్ళాలన్నది. చివరికి యట్ షీ లాంగ్స్ టు గో బ్యాక్ టు ద ఫెమిలియర్ సైట్స్ అండ్ సౌండ్స్. ఫెమిలియర్ మీన్స్ బాగా తెలిసినటువంటి, సైట్స్ అండ్ సౌండ్స్ అంటే ఆ దృశ్యాలు, ఆ శబ్దాలు, భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఆమె ఎక్కువ ఇష్టపడ్డది. సో దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ద పోయం వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్. థ్యాంక్ యూ.